ఏపీని మోంతా తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర వేగంతో ఏపీ వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో మోంతా తుఫాను కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 530 కిలోమీటర్లు, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు కాకినాడ, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మెరుపు వరదలొచ్చే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉంచారు. ఇక కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని బీచ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. ఇక అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మోంతా తుఫానుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్రం సాయం ఉంటుందని స్పష్టం చేశారు. కాకినాడలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మోంతా తుఫాను కాకినాడలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో తీవ్ర గాలులకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 3000 విద్యుత్ స్తంభాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు రాయలసీమ జిల్లాల నుంచి కాకినాడకు 1000 మంది లైన్మెన్లను రప్పిస్తున్నారు.